తెచ్చుకున్న తర్వాత కూడా తెలంగాణ ఉద్యోగులకి నిరుద్యోగులకి అన్యాయం జరిగిందనే ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో ఎదుర్కొంది. అధికారం కోల్పోవటానికి కూడా కారణమైంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. బట్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేసింది. నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు, మెగా డిఎస్సికి సంబంధించి ఊసేయలేదు. ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి రియాక్షన్ కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, ఇవంతా కూడా జనార్దన్ గారి ఆవేదనలో మనం విన్నాము. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు మద్దతు ఇస్తుంది. సరే, అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిరా లేదా అదొక ప్రశ్న అయితే, ఇప్పుడు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. మీ తరపున అంటే ప్రతిపక్షం తరపున ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారు? నమస్కారం అండి మేడం. ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా ఎన్నికల ఎలక్షన్లో వాళ్ళు జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది. 18 నెలలైనా ఇప్పటికీ ఆ ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆయంలో చేసిన నోటిఫికేషన్స్ మాత్రమే. బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాయి అని చెప్పుకుంటున్నారు. ఇవి ఇచ్చినాయి బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఫిలప్ చేసి అవి మేము ఇచ్చినామని చెప్పుకుంటారు తప్ప వీళ్ళంటూ కొత్తగా ఇచ్చిన ఏం లేవు. ఇంకొకటి, అప్పుడు జీవో 55 ఎస్సీ గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 1 ఉద్యోగస్తులకు జీవో 55 తీసుకొచ్చి ఇందులో రిజర్వేషన్ తీసుకొచ్చింది గ్రూప్ 1లో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో 29 తీసుకొచ్చి దాన్ని క్యాన్సిల్ చేసింది. మీకు అదే ఐడియా ఉంది అంటే వీళ్ళకు ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతుంది. అంటే అప్పటి మందము పబ్బం కట్టుకోనికి ఏవో చెప్పి ఈరోజు జనార్దన్ గారు అన్నట్టుగా ఈరోజు వేరే రాష్ట్రాల్లో ఇట్లా రాహుల్ గాంధీ వచ్చి నేను హామీ, నేను ఇప్పిస్తా, నా నమ్మకం, నేనే మీకు జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పడం కూడా జరిగింది. అది అందరికీ తెలుసు. ఇప్పుడు అన్నట్టుగా నిజంగా రైతు ఉత్సవాలు చేసుకుంటారు, రైతు భరోసా ఇచ్చిర్రని అది ఎలక్షన్లు ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో టెక్నికల్గా వేసారు. ఇలా 6 నెలలకు ఒకసారి 6,000 ఇచ్చిర్రు, మేము 9 రోజులు 9,000 ఇచ్చినాము అని చెప్తారు. కానీ 6 నెలలకు ఒకసారి రెగ్యులర్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు. ఆ విషయం అందరికీ తెలుసు. మేము 10,000 ఇచ్చినా రెగ్యులర్గా ఇచ్చినాం. కానీ మీరు 12,000 అని చెప్పేసి 12,000 అని చెప్పేసి 15,000 అని చెప్పేసి 12,000కి వచ్చి మోసం చేసి ఇప్పుడు 9 రోజులలో మేము 9,000 ఇచ్చినాం టింగ్ టింగ్ అని అంటుందని చెప్పేసి జగ్గారెడ్డి గారు ఇవ్వాలేదో చెప్పిండు. మాది రెగ్యులర్గా అన్నది టింగ్ టింగ్ మని ఈ 10 ఏళ్ళ. కానీ మీరు ఇప్పుడు వచ్చి టింగ్ టింగ్ అని చెప్పేసి ఎన్నికలు అని చెప్పేసి మీరే చెప్పారు, పేపర్లలో ఇచ్చారు, ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు పెడతామని చెప్పారు. స్థానిక ఎలక్షన్ల గురించి మీరు ఆడుతున్న ఇది కొత్త గేమ్, రైతులను మరోసారి మోసం చేద్దాం అనుకోని. అట్లా ఉద్యోగస్తులకి ఇట మేడం ఈరోజు 55 జీవో మేము తెస్తే 29 జీవో మీరు తెచ్చారు. ఉద్యోగస్తుల పట్ల మీకున్న చిత్తశుద్ధి అది. అదేవిధంగా మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడి వరకు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు. మేము ఇచ్చిన ఉద్యోగాలు, మేము ఇచ్చిన నోటిఫికేషన్లు వాటిని మాత్రమే ఫిలప్ చేశారు. అంతే తప్ప మీరు ఏం చేసింది? ఇప్పుడు ఇంతమంది కొట్లాడుతున్నా కానీ మరి ఎందుకు రాహుల్ గాంధీ ఆ రోజు భరోసా అన్నాడు కదా, ఒక నేషనల్ నాయకుడు కదా రాహుల్ గాంధీ ఇవాళ కర్ణాటక పోయి అదే ముచ్చట చెప్తాడు, బీహార్ పోయి అదే ముచ్చట చెప్తాడు. నువ్వు ఎక్కడ పోయినా ఇదే ముచ్చట. నీకు తెలంగాణలో గతి లేదు కానీ నువ్వు ఇంకా బీహార్లో చేస్తా, ఇదే జాబ్ క్యాలెండర్, ఇదే 2 lakhs, కర్ణాటకలో చేస్తా అని చెప్పుకోవడం నిజంగా చాలా విడ్డూరకరంగా ఉంది. ఇది వీళ్ళతోని కాంగ్రెస్ అప్పటి మందం పబ్బం కట్టుకోనికి ఆడుతున్న నాటకంలో భాగమే ఈ ఉద్యోగస్తులను మోసం చేయడం కానీ, అటు రైతులను మోసం చేయడం కానీ. ఇవాళ గురువుల పరిస్థితి అదే ఉంది, ఇవాళ విద్యా పరిస్థితి అదే ఉంది. ప్రతి దాంట్లో మోసం చేసి గవర్నమెంట్కి వచ్చింది తప్ప వీళ్ళు నిజంగా అలాంటి హామీలు వాళ్ళు చెప్పిన ఏ 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ ఇట్లా పరిపూర్ణంగా చేయలేదు. అట్లా వాళ్ళు ఫెయిల్యూర్ అయింది. గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఎలక్షన్ల పోనీకి భయపడుతున్నారు. బట్ ఎలానే ఎలక్షన్లు పెట్టాలి అని కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఇప్పుడైతే డెఫినెట్గా వెళ్ళాల్సింది. ఎవరు బలాబలాలు ఏంటో తెలుసు. ఇప్పుడు మాకు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలకు ఒక లీగల్ శాంక్టిటీ ఉంటే మేడం మేము కూడా కోర్టుకు పోయి అడిగేవాళ్ళు. మేనిఫెస్టోలకు ఒక లీగాలిటీ లేకపోవడం వల్ల దారిన పోయే దానయ్య మాట్లాడే మాట లెక్క అయిపోతున్నాయి మేనిఫెస్టో. ఎన్నికల వరకు ఒక మాట, ఓడ దాటేంత వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటినాక బోడి మల్లయ్య అన్న చంద్ర మేనిఫెస్టోలకే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు అదేంటంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది కాబట్టి 6 గ్యారంటీలలో మేడం ఇక్కడ నిరుద్యోగులు ఫైట్ చేస్తారు, అక్కడ బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. రిజర్వేషన్ 42% మీరు ఇస్తాన్నారు కాబట్టి ఇవ్వాలని చెప్పేసి ఇట్లా ఎక్కడికక్కడ ఏ వర్గాలకు ఆ వర్గం ఉద్యమాలే చేస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇంద్ర కుమార్ గారు
అయితే నిరుద్యోగులకు సంబంధించి మీరు పోరాటం చేస్తున్నారు. సరే, ప్రభుత్వం ఏం చేస్తుంది, నిజంగా ఎప్పటికైనా స్పందించి నోటిఫికేషన్లు ఇస్తుందా, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన వర్షన్ వాళ్ళు ఏం చెప్తారో విన్నాం. బట్ నిరుద్యోగులకు సంబంధించి మీరేం అడుగుతున్నారో ఇక్కడ ఇంకొక వర్షన్ ఏమొస్తుంది అంటే ప్రభుత్వం నుంచి నిరుద్యోగుల సమస్యని వాళ్ళు డైరెక్ట్గా తెలుసుకోకుండా రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ లాంటి ప్రతిపక్షాలు వీళ్ళని రెచ్చగొడుతున్నాయి, దాంట్లో వీళ్ళు పావులు అవుతున్నారు అనే ఒక ప్రధాన విమర్శ కూడా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొన్న జనార్దన్ మీద జరిగిన దాడిని మానవతరాయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే జనార్దన్ మీద జరిగిన దాడి యావత్ నిరుద్యోగ జరిగిన దాడి. ఎందుకంటే మానవతరాయ్ ఏ పార్టీకి సంబంధం ఉందో మాకు తెలియదు ఇప్పుడు దాకా. అతను ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నాడు, బీఆర్ఎస్లో